బీఆర్ఎస్ మిత్రులకు ఒక ప్రశ్న. ఇప్పుడు వారు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు? ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పేరు పెట్టినారు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ ఏదైనా సమావేశం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు జై తెలంగాణ అనేవారు. ఈ మధ్య కాలంలో జై తెలంగాణ ఆపేశారు ఆయన. మీరు పొలిటికల్ అనలిస్ట్, మీరు కూడా మాట్లాడండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనేది ఎన్ని రాష్ట్రాలు? ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీకి ఎదిగామని చెప్తున్నారు కాబట్టి ఇవి అసలు తెలంగాణ గురించి ఒకటి ఆలోచించకూడదు. వాళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా ఒకసారి మీ 99 టీవీ సాక్షి వారు నడుతున్నారు, తర్వాత అని చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెండోది, కేసీఆర్ గారు మొదటి సోనియా గాంధీని దేవత అన్నారు, తర్వాత దయ్యం అన్నారు. తర్వాత అలాగే మొదటి మోదీ గారిని అసలు ఆయన దేశ ప్రధాని, దేశ నాయకులు కాబట్టి వారిని ఏం అనకూడదు. తర్వాత ఆయన బోడీ అన్నది కూడా ఆయన. కాబట్టి కేసీఆర్ గారి నరానికి నాలుగే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా దయ్యం అన్నారు, తర్వాత దేవత అన్నారు. గమనిస్తూనే ఉంటారు. ప్రజల యొక్క మెమరీ అంతా షార్ట్ గమనిస్తారు. ఎప్పుడు కాల్చి ఇప్పుడు వాసు గారు పాపం ఆగమాగం అవుతుండ్రు. ఆ బీఆర్ఎస్ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుందో నేను చెప్తా స్పష్టంగా, దానికి ఏం టెన్షన్ లేదు. కానీ ఒక మిత్రమా, మీరు సీనియర్ రాజకీయ నాయకులు అయితే ఒకటి మీకు అప్పీల్ చేయదలుచుకున్నా. మీరు కేసీఆర్ గురించి విమర్శించదలుచుకుంటే మేము మోడీ గురించి విమర్శించడం మొదలు పెడితే గోద్రా నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. గోద్రా నుంచి స్టార్ట్ చేస్తే మేము రక్తం అడుగులలో నడుచుకుంటూ వచ్చాను. మొత్తం రక్తమే, మేము మొత్తం ఒళ్ళంతా రక్తమే ఉంది, బాడీ అంతా రక్తంలో బొర్రుకుంటున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ ను నరం లేని నాలుక, కేసీఆర్ దయ్యము, ఆగు నువ్వు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. అట్లా వ్యక్తిగతంగా పోకు. పాలిటిక్స్ ఇది పాలిటిక్స్. మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుంది, లేదా తెలంగాణ పోటీ చేస్తారు అడిగారు, నేను దానికి సమాధానం చెప్తా. కానీ నా అధినాయకుడిని మీరు టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే మీ మోడీ గురించి నేను చెప్పవలసి వస్తుంది. ఎన్ని చంపుకుంటూ వచ్చిండో, ఎంతమంది ఊటకోత కోసుకుంటూ వచ్చిండో అదంతా నేను చెప్పవలసి వస్తుంది. దేవుణ్ణి పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమనాలి? మేము రాముడిని పెట్టుకుని ఓట్లు, నాకు రాముడు కాదా? నీకు ఒక్కరికి బీజేపీ వానికి రాముడా? ఇక మాకు దేవుడు కాదు, నీకే దేవుడు. కాబట్టి అట్లా వ్యక్తిగత పోకండి, పాలిటిక్స్ మాట్లాడి. ఐ కెన్ డిస్కస్ పాలిటిక్స్ ఒకటి. రెండోది, ఏదైతే మా పార్టీ ఉందో మా పార్టీ స్పష్టంగా ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేయాలో మా ఎత్తుగడలు మాకుంటే తప్పకుండా నోటిఫికేషన్ రాగానే మేము ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తాం, ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేయమనేది స్పష్టంగా చెప్తాం. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అనేది కూడా చెప్తాం. దానికి ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం? మా ఎజెండా, మా ఎత్తుగడ మీకు ఎట్లా చెప్తామండి? ఎవరు చెప్పరు? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. ఏ పార్టీతో రేపు తక్కువ వస్తే ఏ పార్టీతో కలుస్తావు? నువ్వు చెప్తావా? ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ముంచుతావో చెప్తావా? మీరు మధ్యప్రదేశ్లో ఏం చేసిరో మాకు తెలియదా? వినండి వినండి మిత్రమా, మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేటప్పుడు కూడా నువ్వు మధ్యప్రదేశ్లో ఏం చేసినావో, ఏం ముంచినావో నువ్వు చెప్పినావా? చెప్పకుండా వచ్చి మోసం చేసినావు కదా. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నాశనం చేసి నువ్వు గుంజుకొని ముఖ్యమంత్రి కాలే. అట్లా మేము నీ ఎత్తుగడలు, నీకు రాంగ్ ఎత్తుగడలు ఉంటాయి. కానీ మేము స్పష్టంగా ఏదైతే మా పార్టీ ఉందో స్పష్టంగా మేము రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తాం. స్టేట్ క్వశ్చన్, బీజేపీకి ఒక ఎజెండా ఉంది, కాంగ్రెస్కి ఒక ఎజెండా ఉంది, ఇండియా కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. వారి ఓట్లు ఒక ఎజెండా ప్రకారం అడుగుతారు. మీరు ఏ ఎజెండాతో పోతారు ఎన్నికల బరిలోకి? ప్రజలే మా ఎజెండా అండి. మా ఎజెండా ప్రజల కోసం మేము పనిచేసినాం కదా. ప్రజల కోసం కాంగ్రెస్ ఉంది కదా, ప్రజల కోసం బీజేపీ ఉంది కదా, ప్రజల కోసం ఇంకో పార్టీలు ఉన్నాయి కదా. 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏ హోదా ఇచ్చిండ్రు ఈ దేశంలో? ఎందుకు ఇండియా కూటమి వచ్చింది? ఒక అన్న ఏమనుకోకండి, నేను చెప్పను, నన్ను మాట్లాడాను. ఏ అవకాశం ఇచ్చింది? అట్లానే వదులుకోలే కదా రాజకీయాలు, వదులుకొని మొత్తం వదిలేసి ఆడ కాడెత్తేసి పోలే కదా. ఏదో కూటమి బీఆర్ఎస్ ఎందుకు ఓటాలండి? పార్లమెంట్ ఒక ఎంపీగా గోసా శ్రీనివాస్ పోటీ చేస్తారు. నేను ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి? మేము అక్కడ ఉన్న ప్రజల ఏ డిమాండ్స్ ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో వాటి అవధులో ప్రశ్నించడానికి, అవధులో చేయడానికి తప్పకుండా మేము అడుగుతాం. అడగపోవడం ఏం దాంట్లో రాజకీయమే కదా మేము చేసేది. సన్నాసులం కాదు. 7 మండలాలు మమ్మల్ని ముంచి ఎత్తుకొని పోయినరు. వీళ్ళిద్దరు కూర్చొని ఆడ కూర్చున్నారు. ఏం చేసిండ్రు? మేమే పోరాటం చేసినాం. 100% తెలంగాణకు 60 ఏళ్ళు మేము కాంగ్రెస్ ఇచ్చింది అంటారు కదా. మరి మేము పోరాటం చేసినాం కదా తెలంగాణ వచ్చింది. నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కరెంట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు తెలుస్తలేదా? మరి 60 ఏళ్ళు పరిపాలించారు కదా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అలయన్స్ తో టీడీపీ. మరి ఏది? మరి గింతకన్నా అభివృద్ధి ఎందుకు జరగలేదు?
అది అన్న గుండె మీద చేసుకుని చెప్పాలి. వీళ్ళు ఎట్లా వచ్చినాయి నేను ఏమంటున్నా అంటే తెలంగాణ మా పేగుబంధం ఎజెండా మాకు టీఆర్ఎస్ స్పష్టంగా ఉంది. తెలంగాణ పేగుబంధం టీఆర్ఎస్, దాన్ని ఎవరు కాదనలేదు. వెంకట్ గారు, మన డిబేట్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు ఒక అంశం చెప్పాను. ఏం చెప్పానంటే రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం ఏముంటుందంటే రాజకీయం అధికారాన్ని సాధించడమే రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యంగా ఉంటుంది. అవును. ఈరోజు నా చేతిలో కూడా పేపర్ ఉంది. ఈరోజు మా సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా చెప్పిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఏదైతుందో అవును, వాళ్ళ వైఫల్యాలే మా అస్త్రాలు. వాళ్ళ వైఫల్యాలను మేము చూపెట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఫెయిల్ అయినారో వాటిని ప్రచారం చేసి ఇండియా కూటమి అధికారంలో రావాలనుకుంటాం. కాబట్టి ఇండియా కూటమి సెంట్రల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసమే పోతున్నాం మేము ఎలక్షన్స్లోకి. మేము స్పష్టం. ఆ క్రమంలో మేము బీజేపీ ఎన్డీఏ పక్షం భారత ప్రజలకు ఏదైతే అన్యాయం చేసిందో, ఏ ఇష్యూస్ మీద అయితే ఫెడరల్ వ్యవస్థ మొత్తం నాశనం చేసిందో, నిరుద్యోగాన్ని పెంచిందో, ఈ దేశంలో అభివృద్ధిని దూరంగా చేసిందో ఆ ఇష్యూసే మాకు అస్త్రాలు ఉండబోతున్నాయి. ఇది మాకు స్పష్టమైన విషయం. కాబట్టి మేమేమంటున్నాం, ప్రియమైన ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మాకు ఓటేస్తే ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం, సెంట్రల్లో కూడా మాకు అధికారాన్ని మీరు ఇవ్వగలిగితే, మేము కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాన్ని మాకు ఇవ్వని మేము వేడుకుంటున్నాం. కానీ మీరు ఇచ్చిన అట్లాగే హామీలు అదే మొన్న సందర్భంలో ఇచ్చిన బలం కూడా ఇక్కడ విషయం చెప్తున్నాను సార్. శ్రీనివాస్ గారు చెప్పిన ఒక విషయాన్ని నేను అంగీకరిస్తాను. అదేంటంటే దర్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియాలో. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షం ఉంది. ఇక్కడ చిన్న స్థాయిలో ఉందో మధ్య స్థాయిలో ఉంది, ప్రతిపక్షం ఉంది. కానీ ఒక్కటే పక్షం ఉండాలి, అసలు ప్రతిపక్షాల గవర్నమెంట్లో ఏర్పడదు అనే ధోరణి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవలంబిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఉండకపోయింది. ఓకేనా? అదే కోణంలో చాలా క్లియర్గా మేము చెప్తున్న అంశం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో అధికారం ఏదైతే చేపట్టే అవకాశం ఉంటుందో వాళ్ళ వైపు ఆలోచించుకొని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కానీ జిల్లాలకు ఎన్ని జిల్లులు అన్ని జిల్లులు పడేసుకుంటా అక్కడ ఏమీ అవకాశం అధికారం ఏర్పాటు చేసే అవకాశం లేదని మీరు చెప్తున్నారు కదా. ఆ క్రమంలో మీరేదో మాకు ఇక్కడ కంప్లీట్గా ప్రజల సమస్యలనే మీరు ఎలుగెత్తి చాటెందుకు పార్లమెంట్ పోతూ ఉంటే రండి, కాదనట్లేదు. కానీ ఆ అవకాశం ఎక్కువగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది, లేదా అధికారం కోసం పోటీ జాతీయ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ కుంటే అవకాశం పాయింట్స్ చెప్తున్నారు, ఆ పాయింట్స్ మీరు స్ట్రెచ్ చేయలేకపోతున్నారు. అలవి కానీ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు, ఇంతవరకు రైతు బంధు వేయలేదు, పెన్షన్ వేయలేదు, కాంగ్రెస్ నెల రోజుల పాలనలోనే డొల్లా అనేది వారు ఓపెన్ చెప్తున్నారు. చాలా మీరు ఎంత అమాయకమైన ప్రశ్న అడుగుతుంటే మేనిఫెస్టో రైటర్ నేను. ఆగానే సమాజం చెప్తాను, ఆగానే మీరు ఆగానే, వెనక నా పేరు ఉంటుంది, ఆగానే. చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు బీఆర్ఎస్ బడ్జెటే కదా. ఈ మొత్తం హామీలు అమలు కావడానికి 65,000 కోట్ల బడ్జెట్ సరిపోతుంది. లెక్కలేసి అభిజిత్ ముఖర్జీ తోటి, అమర్త్య సేన్ తోటి, రంగరాజన్ తోటి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులతోటి, వాళ్ళు ఎప్పుడు మేధావులకు స్థానం లేదని బోర్డు పెట్టినారు. వాళ్ళు మేము అట్లా పెట్టలేదు. డిస్కషన్ చేసి నేను, ప్రొఫెసర్ జానయ్య గారు, అనేక మంది, ప్రొఫెసర్ లింగయ్య యాదవ్ గారు, అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మా చైర్మన్, డిస్కషన్ చేసి ఎక్సైజ్ చేసి అనేక మందిని కలిసి తీసుకొచ్చాం. ఆల్రెడీ ఉచిత అయిపోయింది కదా. ఒకటే నేను సమాధానం చెప్తున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యుత్ జనరేషన్ మొదలుపెట్టింది ఎవరండి? ఏ సంవత్సరం మొదలు పెట్టింది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టింది ఎవరండి? కుంగిపోయిన ప్రాజెక్టు పట్టుకోవాలి, వాళ్ళు కూడా కుంగిపోయారు కదా. విషయం ఒకటే మాట్లాడుతున్నాను. మీరు దయచేసి వీరి ప్రశ్నలోనే మీకు సమాధానం చెప్తున్నాను. నేను మీ ద్వారా వచ్చింది కాబట్టి ప్రశ్న మీ ద్వారా వచ్చిందిగా చెప్తున్నాను. దయచేసి అమలు కాని హామీలు అనే పదాన్ని మీరు వదిలిపెట్టండి. ఒకటే విషయం చెప్పి క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పాలండి. చర్చలో నేను ప్రతిరోజు కేటీఆర్ గారు ప్రతిరోజు రివ్యూలో అదే చెప్తున్నారు. మీరు ఆగండి పాపం, ఆయనకి ఎవరు రాసిస్తే ఆయనకు లెక్కలు తెలియక నేను చెప్తాను. లెక్కలు తెలియదు. నేను సోషల్ సర్వీస్ ఆగండి సార్.